మెరుపు కలలు మెరుపు కలలు. ఆగండి, అసలు లోపల ఏం జరుగుతుంది? ఎవరు ఎందుకు నాకేం చెప్పడం లేదు? మీరు హడావుడిగా తిరుగుతున్నారు. నాకెంత భయంగా ఉందో తెలుసా? లోపల వ్యక్తికి ఎలా ఉందో చెప్పండి. అమ్మా, మీరు ఇక్కడ అల్లరి చేయకూడదు. డాక్టర్ గారు వచ్చి అన్ని క్లియర్ గా చెప్తారు. లేదు, నేను వెంటనే అతన్ని చూడాలి. నేను చూడాలంతే. నన్ను లోపలికి పంపించండి. ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో లోపలికి పంపించడం కుదరదు మేడం. ప్లీజ్ వెయిట్ చేయండి. లేదు, నేను చూసి వెంటనే వచ్చేస్తాను. అక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయను. అర్థం చేసుకోండమ్మా, అలా పంపించడం కుదరదు. ఏంటి గొడవ? ఎవరీవిడ? ఏంటి ప్రాబ్లం? ఈవిడ ట్రీట్మెంట్ జరుగుతున్న అతని తాలూకంట సార్. అతన్ని చూడాలని గోల చేస్తుంది. మీరొచ్చి చెప్తారన్నా వినిపించుకోవట్లేదు. డాక్టర్, అతనికి ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? అడుగుతుంటే మాట్లాడరేంటి డాక్టర్? ఎలా ఉంది తనకి? అమ్మా, ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. యాక్సిడెంట్ అవటం వల్ల తలకి బాగా దెబ్బ తగిలి బ్లడ్ చాలా పోయింది. మేము ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆయన్ని కాపాడలేకపోయాం. ఐఎమ్ సారీ. అయ్యో దేవుడా, ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇంత అన్యాయం చేసావు? నేను ఇప్పుడు అత్తయ్యకి ఏమని సమాధానం చెప్పాలి? అమ్మా, ఇక్కడ ఇలా ఆడకూడదమ్మా. మీరు ముందు ఫార్మాలిటీస్ పూర్తి చేద్దరు కానీ పదండి. ఎందుకు ఇలా జరిగింది? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అత్తయ్యకి ఎందుకు దూరం చేసావు ఇలా? భగవంతుడా, ఎందుకు ఇలా చేసావు? ఇప్పుడు మేమంతా ఏమైపోవాలి? అత్తయ్యని ఏం చెప్పి ఓదార్చాలి? అత్తయ్య ఈ వార్త వింటే గుండె తట్టుకోగలదా? అమ్మా, మీరు ఇక్కడ ఇలా ఆడకూడదమ్మా. ముందు ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. పదండి. నేను ఎక్కడికి రాను. ఈయనెక్కడికి తీసుకెళ్ళనివ్వను. అలా తీసుకెళ్ళి మా అత్తయ్యని చంపేయలేను. అయ్యో, ఏం జరిగింది డాక్టర్? పాపం వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు. తట్టుకోలేకపోతున్నారు. చూస్తుంటే తను కూడా ఏదో అయ్యేలా ఉంది.
కన్నులో వేసిన జెండాలా చిందులు వేసెను నువ్వు వచ్చావని నా ప్రాణం ఒడ్డున నావను చూసిన తీరవులా సందడి చేసెను నిన్నే చూసిన నా లోకం ఎన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు నీకోసం వేచుండే ప్రాణంగా ఈ విచిత్రమే నీకోసం దాచింది ప్రేమంతా నీ బుజ్జి తల్లి ఎంత భయపడ్డానో తెలుసా? నీకేదో అయిపోయింది అనుకున్నాను. నీ పాటికి నువ్వు 4 కట్లు కట్టించుకుని తిరిగొచ్చి ఏమైందని అడుగుతున్నావు. నాకు ఒక్క క్షణం గుండాకినంత పని అయిపోయింది తెలుసా? ఓ మీ హస్బెండ్ ఇతనా? కన్ఫ్యూజ్ అయ్యారన్నమాట మీరు. పోన్లే, అంతా హ్యాపీ. లేదంటే మీరు పోయారనుకొని తను పోయేలా ఏడ్చింది సార్. నన్ను ఇంతలా ఏడిపించి నువ్వు నవ్వుతున్నావా? ఇదిగో నువ్వు ఇలా నవ్వేవంటే నేను నిజంగా నిన్ను చంపేస్తాను. తగున 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 తగున